గుడ్ మార్నింగ్ గైస్. ప్రస్తుతానికి అయితే నేను చెల్లాలన్నా లిఫ్ట్ కూడా కిందనే ఉంది. ఎండ ఘోరంగా పడుతుంది గైస్. ప్రస్తుతానికి అయితే శివన్న కోసం వెయిట్ చేస్తున్నాను గైస్. మా జిమ్ లో కూడా ఒక కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు గైస్. వెనకాల ఒక అన్న ఇప్పటిక చూపించిన వీడియోలో శివన్న గడ్డం తీసిండు. అసలు బాలే, సరే బాగున్నావు అంటే నమ్మతలేడు. సారీ బాలే ఇల్లు క్యాప్ లోపలికి వచ్చిన క్యాప్ వేసుకుంటా. శివన్న మైక్ తీస్తా అంటాడు. అన్నా క్రియేటివ్ డబ్బా అన్నది. అన్నా అన్లా మైక్ పెట్టిన అన్న లాల్ సలాం అన్న. సో గైస్ అన్న ఇలా కూడా వాడతాడు క్రియేటివ్ డబ్బా. ఇలా కర్రీ కూడా వేసుకొని వస్తాడు. హలో 1 2 3 4 5 6 7 8 9. సో గైస్ దూరం పోవాలి. ఇట్లా శివన్న గడ్డం చేసుకుని గైస్. ఏదో సందీప్ లాగా మనం కూడా చెప్పలేదు ఎందుకు వచ్చినాం. ఈ రోజు మనం ఎక్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. ఇచ్చి పడేసేయాలి. ఫైనల్ అన్న ఇన్ని రోజుల తర్వాత మైక్ పట్టుకొస్తాను పట్టుకొచ్చేసిండు. యాక్చువల్లీ మైక్ మళ్ళీ బాగాలేదు. నేను ఎడిటింగ్ ఇది సస్తా కానీ పర్లేదు. నథింగ్ ఇస్ బెటర్ దెన్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు మనం ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ని కూడా. చేయాలనుకుంటుంది మరి ఎంతవరకు వస్తుందో తెలియదు. నేను ఒక 2 hours బ్యాక్ తిన్నా 5 దోశ. ఎనర్జీ ఉన్నది నాకు తెలుసు. ఇప్పుడు చేస్తా ప్రీ వర్కౌట్ అయితే చేసుకున్నా. మనమైతే ఇప్పుడే తిన్నాం. అన్నకి ప్రీ వర్కౌట్ రైస్ ఆయన 200 grams రైస్, ఎగ్ ఫ్రై తెచ్చుకుంటూ ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ అయిపోయింది. నేను 4 గుడ్లు తినేసి వచ్చిన. సో సడన్ గా కెమెరా ఓపెన్ చేస్తే మాకు కూడా ఏం అర్థమైతే లేదు గైస్. ఏదో అప్లోడ్ చేసాం గైస్. అన్న అనమాట. అన్న కూడా వీడియో చేస్తాం. ఫాలో చేయండి. లైక్ శివాది ట్రైనర్. సో గైస్ అన్న సీరియస్ మోడ్ లో పోదాం అనుకుంటుండు. నేను కూడా ఎలక్షన్ కొడుకుంటే షార్ట్స్ తీసుకొచ్చిన ఈరోజు మర్చిపోలే. మొన్న అంటే మర్చిపోయి పుష్ కొట్టినాం. కంపల్సరీ మళ్ళీ లైటింగ్ ఉన్నాం కాబట్టి కొంచెం గ్లోగా అనిపిస్తున్నాం. ఫస్ట్ వార్మప్ చేసేసి ఆఫ్ చేయాలని ఒక స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ ఏమి రొటేషన్ ఎందుకు మనం బాడీ ఫుల్ బాడీ అంటే బాడీ చేస్తావా? నా స్టెప్ ఉంటుంది నా బాడీ. అయ్యో చేసిన అన్న వీడియో స్పాట్ అంట వచ్చేసి అంటే నువ్వు పట్టుకున్నావు నా హ్యాండ్, నేనేం పట్టుకుంటే ఇద్దరు గాలి లోపాలా అన్న. నేను పడకపోతే చాలా చలో ఒక 5 గైస్. శివన్ అయితే మంచిగా చేసుకుంటాడు, నన్ను అయితే అగం పట్టిస్తాడు. అలా మనకి స్టిక్ ఉందన్న. నా బాడీ స్టిక్ ఉంది అసలు. టక్ 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 అంటున్నాయి. గైస్ మా ఫస్ట్ వేరియేషన్ స్మిత్ మిషన్ స్క్వాట్ వచ్చేసి చాలా రన్ చేస్తున్నాం. ఓకే ఒకవేళ ఈజీ అనిపిస్తే కొంచెం హెవీ పోదాం అని ఫిక్స్ అయిపోయినాం. చూద్దాం. ఎనర్జీ లెవెల్ అయితే ఇప్పుడు ఫుల్ ఉంది. అన్న ఇప్పుడే ఎలా ఉంటుందో చెప్పలేము. కొద్ది చాలా సందీప్ వార్మప్ సెట్ చేస్తుంది. ఏం కాకపోతే చాలా లైట్ ఉందానా? లైట్ ఏదా ఉంది చెప్పినా ముందే. కిందకి పోయినాక తెలుస్తుంది. ప్రాపర్ ఫామ్ లో పోతుంది సందీప్.
డెప్త్ కూడా మంచిగానే పోతున్నావు. మరి ఎందుకు ఇంత లైట్ వెయిట్? అవునా కొట్టుపోయా కరెక్టేనా? కొట్టమ్మా వదిలే మళ్ళా ఫ్లెక్స్ చేస్తుంది గైస్. గైస్ నేను వర్కౌట్ ముందు ప్రీ వర్కౌట్ తీసుకుంటే శివన డ్యూరింగ్ వర్కౌట్ ప్రీ వర్కౌట్ తీసుకుంటుండు. ఎంత ట్రైనర్ కాబట్టి ఏది తీసుకునేం కాదు. నేను స్లీవ్స్ వేసుకున్నా ఎందుకంటే నా లెగ్స్ సపోర్ట్ చేయదు, ఎందుకంటే నాకు ఇంజరీ అయింది ఒకటి. అప్పటి నుంచి స్లీవ్స్ వేసుకున్నా ఫర్ బెటర్ సపోర్ట్. దీనివల్ల మీకు ఏం స్ట్రెంత్ ఏం పెరగదు, సపోర్ట్ ఇస్తుంది అంతే కదా. సో వెయిట్స్ కూడా ఇంక్రీజ్ చేసిన 8 20 40 టోటల్ 60 కేజీస్ అనుకోండి. స్మిత్ మిషన్ కాబట్టి కొంచెం స్మూత్ ఉంటుంది. మిషన్ కాబట్టి 20 kgs రాదు ఒక 15 ఆ లెవెల్లో 15 kgs ఉంటుంది బార్బర్. ఒక 20 40 అంటే 55 అచ్చా కరెక్టే కదా. నేను మ్యాథ్స్ లో పువర్ గా ఇంతకాలం ముందుకు సూపర్ గుడ్. 2 4 foot 3 4 పక్కనే చెప్పుదా. ఇది ఒకసారి అందరికి మోటివేషన్ ఇస్తే వెయిట్ మేము స్లో అవుతున్నాం కాబట్టి ఆ పెయిన్ నుంచి ఎక్కువ రెప్స్ వదలేకపోతున్నాం. శివన్న ఈజీ కొడతాడు. సో గైస్ శివన్న పోతున్నా. శివన్నకి పిల్ల బచ్చ గైస్, ఎందుకంటే అన్ని ఎత్తుతూ ఉంటాడు. మా అమ్మ సపోర్ట్ ఒకసారి ఇట్లా ఉంటది. ఫ్లెక్స్ చేస్తాడు మళ్ళా. అది అయిపోయిందిరా. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ 30 వేద్దాం అనుకుంటున్నాం. నాకు ఎట్లా లేవదు కానీ ట్రై అయితే చేస్తా, చేసి చాలా గైస్. సో గైస్ ఈరోజు మేము బార్బెల్ స్క్వాట్స్ కొడదాం అనుకున్నాము. అది ఎప్పుడు కొడుతూనే ఉంటాం అని చెప్పేసి స్మిత్ మిషన్ స్క్వాట్స్ ట్రై స్టార్ట్ చేస్తున్నాం. చెప్పాలంటే బార్బుల్ స్క్వాడ్స్ నీట్గా వస్తుంది. ఎందుకంటే మాకు బార్బెల్ స్క్వాట్స్ కొట్టి అలవాటు అయిపోయింది. కొట్టచ్చు ఈజీగానే 140 స్క్వాట్స్. కానీ దీని మీద స్లోగా వేయాలంటే చిరిగిపోతుంది 10 కేజీస్ లెవెల్ ఉంటది. ఆ లెవెల్ అందిస్తుంది. నెక్స్ట్ ముందు పెట్టుకున్న స్క్వాట్స్ ఒక కదా వాట్సాప్ మొత్తానికి ట్రై చేస్తా. మినిమం 6 reps మాక్సిమం ఎన్ని వస్తాయండి. అంతే. నువ్వు బ్రీత్ టెక్నిక్ వాడతావా మొత్తం? నాకు అట్లాంటి టెక్నిక్స్ ఏం రావు గైస్. లేపినామా కింద పెట్టినా మళ్ళీ పైకి లేచినామా. నాకైతే చినిగిపోతుంది గైస్. చినిగిపోతుందని ఏడని మాత్రం అడగదు. అదే చెప్తా గైస్, డోంట్ కీప్ లైక్ దిస్. అంతేగానా కీప్ వాకింగ్. నేను లెగ్స్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఓవరాల్ బాడీ అన్న ఇప్పుడు క్లాస్ తీసుకుంటాడు మళ్ళా. ఏమేమో అనుకుంటాం. యాక్చువల్ చెప్పాలంటే నేను హెవీ ఉంటుంది అనుకుంటే సందీప్ అయిపోయింది, నాదే హెవీ అయిపోయింది. అడవిలో అరుపులు టేక్ 2.
మోకాళ్ళు గుంజి పడే గైస్ మనం ఇంకో సెట్ ఉంది అనమాట. సో ఇప్పుడు ఇట్ సైడ్ 40 kgs అంటే అరౌండ్ 95 to 100 వేస్తుంది. ట్రై అయితే చేస్తాం. తెలుసు మళ్ళీ నాకు రాదని, దాన్ని ట్రై చేస్తాం. పెడుతున్నట్టు యాక్టింగ్ అవ్వాలి. ఇదే బిగ్గెస్ట్ టాస్క్ గైస్. నాకైతే ప్రీ వర్కౌట్ ఎఫెక్ట్ తెలుస్తుంది కానీ నైట్ నిద్ర పడతలేదు అంతే, అదే ఎఫెక్ట్. సో గైస్ బెల్ట్ వేసుకుంటున్నా ఎందుకంటే నా బ్యాక్ మరీ అంత స్ట్రాంగ్ ఏం కాదు. మాక్సిమం వెయిట్ లేవడానికి ట్రై చేస్తా. వేస్తుంది కానీ మైండ్ సెట్ చేస్తున్నా. లెగ్స్ ముందు పెడితే కింద పడిపోతా అనిపిస్తుంది. నార్మల్ స్క్వాట్ పొజిషనా? ఓకే. ఏంటిది లెగ్సా? ఇంకా ముందుగా? ఓకే. లాస్ట్ స్టెప్. ఇక బేస్ అయిపోయి కింద పడిపోతుంది. హెవీ స్టార్ట్ అవుతుంటే భయం ఉండదు కానీ మిత్ మిషన్ చప్పతో పోతే భయం అవుతుంది. ఎనర్జీ తీసుకొని గైస్ యాక్చువల్లీ శివన్నకి బెల్ట్ కూడా అవసరం లేదు కానీ వీడియో కోసం బెల్ట్ వేసుకుంటాను. ఎందుకంటే ట్రైనర్ కదా, ఇప్పుడు వీడియో చూసి ట్రైనర్ బెల్ట్ వేసుకోవట్లేదు మేము ఎందుకు వేసుకోవాలని ఫీలింగ్ ఉంటుంది మళ్ళా, అంతే కదా. చాలా మంది ఉంటారు గైస్ శివన్న కొడుతుంది వెయిట్ ఎందుకు కొట్టద్దు అని ఆ పర్స్పెక్టివ్ అందరూ ఈగో లిఫ్టింగ్ చేస్తారు. ఈజీ వస్తుంది. సో గైస్ మా ఫస్ట్ వేరియేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే వెయిట్స్ తీసి రియాక్ట్ చేయాలి. ఇప్పుడు ట్రైనర్ రియాక్ట్ చేయకపోతే మళ్ళీ ఏమంటారు అంటే ట్రైనర్ రియాక్ట్ చేస్తారు ఏమేమి రియాక్ట్ చేద్దాం అంటారు. సో ఇప్పుడు శివన్న వెయిట్స్ తీస్తాడు, నేను కూడా తీస్తా. ప్రస్తుతానికి శివన్న అయితే బిజీగా ఉంది. సో గైస్ ఫోటో అయిపోయింది, సెట్ అయిపోయిందా? అయిపోయింది. సో గైస్ నెక్స్ట్ శివన్న కాబట్టి వెరైటీ కొడతాడు. హాలిడేస్ కాబట్టి నాకు ఎంత టైం అయినా కాదు, 3 hours ఇంక్లూడింగ్ కార్డియో. వీడియో తీసుకుంటాం వాడే. సో వీడియో యాంగిల్స్ వేరే ఉండడం వల్ల కొన్నిసార్లు ఫామ్ వేరేలాగా అనిపిస్తుంది. ఈ 10 ఎన్నికలు సెట్ అయిపోతుంది అన్న. వస్తుందా రావుడు? నేను రాకపోయినా పర్లేదు అన్న, వస్తే చాలా ఫస్ట్ మొక్కాలన్న. మనం ప్లేట్స్ దీని వల్లే మనకి మళ్ళీ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు 1 2 3 4 గుడ్. నువ్వు అక్కడుంటే పాట ఓ తిరుగుతున్నాయి గాయ. చేయాలి. అన్న కొట్టాల్సి టీం కొడుతున్నా. వర్కౌట్ అని వచ్చిన తమ్ముడే బై అన్న నాకేం పర్సనల్ ట్రైనింగ్ ఇస్తలేడు, జస్ట్ బ్లాక్ కోసం వస్తుండు. మళ్ళా పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాడు అనుకుంటా.
వేలు తీసుకుంటాడు అన్న. అక్కడైతే 2 లక్షలు తీసుకుంటాడు. రామ్ చరణ్ కి, ప్రభాస్ కి, రానాకి అన్నయ్య ట్రైనింగ్ ఇచ్చిండు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అన్నయ్య ఇస్తుంది ట్రైనింగ్. అరే మీరు నాకు సిగ్గు అవుతుంది బ్రో. మొత్తం మేము లాగా ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయదు. వెయిట్స్ ఇంక్రీజ్ చేసినాం నా 25 kgs. లాగ్ అయిపోయింది. ఉంది ఇలా చాలా ఫేమస్ అన్నమాట. అమ్మాయిలు అందరు ఫ్లాట్ అయిపోతారు కింద. ఇంకా లేస్తావా? వదిలే. అన్న బేసికల్లీ షై పర్సన్ అనమాట, కానీ కనిపించని వదిలే. 2 మైకి నేనే వాడుతున్నా గైస్. ఓకేనా? చలో లైట్ వెయిట్ కదా, ఎంతైనా సందీప్ లాగా చేయలేము మనం. సో గైస్, ఇదే మా లాస్ట్ వేరియేషన్ అనమాట. శివన్న విజయ్ అయిపోయింది, అన్న క్లయింట్స్ వస్తున్నారు కాబట్టి. క్రాంప్ వస్తుంది అన్న. సో గైస్, వేస్ట్ ఎక్కువ వేసుకోకండి స్టార్టింగ్. శివన్న కంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం వేసుకోవద్దు గైస్. ఇప్పుడు ఏం కాదు, రిలీఫ్ సమాప్తం. బట్ నాకు కార్డియో ఉంది గైస్, ఎందుకంటే నేను లావ్ అవుతున్నా కాబట్టి. సారీ, ఫ్యాట్ లాస్ చేస్తున్నా ప్రస్తుతానికి. కార్డియో చేయాలి, ఒక 20 minutes ట్రెడ్మిల్, 10 minutes స్కిప్పింగ్ అన్నది సమాప్తం ఈ పార్టీ. ప్రస్తుతానికి అయితే వర్కౌట్ అయిపోయింది, కార్డియో స్టార్ట్ చేయాలి ఇక. యాక్చువల్లీ శివన్న కార్డియో చేయడు, తక్కువ చేస్తాడు. అంటే అన్న ట్రైనింగ్ ఇచ్చే అప్పుడే చాలా క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. అన్న ఈరోజు రన్నింగ్ చేస్తున్నాను అనుకో. నాకు నేను జస్ట్ వాకింగ్ చేస్తున్నా మీద. మెల్లమెల్ల ఇంక్లైన్ పెంచుతాను అనమాట. ప్రస్తుతానికి 3 పెట్టుకున్నా, 3.5 స్పీడ్. టైం అయిపోయే కొద్దీ ఇంక్రీజ్ చేస్తుంటా. అన్న చాలా ఇంక్లైన్ పెట్టుకోండు. మీకు తెలుసు కదా, శివన్న స్టామినా పొటెన్షియల్ ఎవరికి లేదు. కథ పడుతున్నావా? మళ్ళా సన్ వల్ల గ్లో వస్తుంది గైస్. సన్న సారీ, అదే డే లైట్. ఎందుకు ఆ ముందు ఏం లేదు ఇట్లా. మళ్ళా ట్రెడ్మిల్ అయిపోయినాక స్కిప్పింగ్ ఉంది నాది. అన్న మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేసింది గైస్. ప్రస్తుతానికి ట్రెడ్మిల్ అయిపోయింది, ఒక 25 minutes చేసిన. ఇంకా స్కిప్పింగ్ ఉంది. మరి దగ్గర పెట్టు. స్కిప్పింగ్ చేయాలా? శివన్న వీడియో పర్పస్ స్కిప్పింగ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే స్కిప్పింగ్ ఒక కౌంట్ అయితే ఏం అనుకోలేదు అని చెప్పి నేను ఎగ్జాస్ట్ అయ్యే వరకు అయితే చేస్తా. షోల్డర్ కూడా తప్పుడు బాడీ కూడా. ఎంత చక్కగా. సో గైస్, శివన్ అయితే ప్రస్తుతానికి వీడియో కోసం స్కిప్పింగ్ చేసాడు, కానీ నేను సీరియస్ గా చేస్తున్నా. మళ్ళా బ్రేక్ ఇచ్చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. గైస్, నార్మల్ స్కిప్పింగ్ ఎవరైనా చేస్తారు గైస్. నాలాగా రివర్స్ స్కిప్పింగ్ వేసి చూపించండి, చూపిస్తున్నా. రివర్స్
ఏదో మనోడు అన్న బిగినర్ గైస్ స్కిప్పింగ్ లా. స్కిప్పింగ్ లో రివర్స్ స్కిప్పింగ్ లో లేట్ అయిపోయింది. ఓకే వదిలే అన్న గైస్. ప్రస్తుతానికి అయితే సైనింగ్ ఆఫ్ గైస్. అయిపోయింది, కార్డియో అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది. శివన్న కాల్లో బిజీ ఉండు. బాయ్ గైస్.